మీరు మా భార్య మస్కట్ పాలకొల్లు ఏజెంట్ రవి ద్వారా పంపించాను సార్. వెళ్ళిపోయిన 3 నెలల తర్వాత 3 నెలల తర్వాత పరిస్థితి బాగాలేదు సార్. దానివల్ల నేను ఏజెంట్ ద్వారా చెప్పాను సార్. ఒక 6-7 నెలలు అలా గడిపేశాను సార్. గడిపేసిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం 4 నెలలు 4వ తారీఖు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను సార్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి 2 నెలలు తిరిగాను సార్. 2 నెలలు తిరిగి రెస్పాన్స్ ఏజెంట్ వచ్చి సమానం ఏం చెప్పలేదు సార్. దాని తర్వాత ఈ జూలై నెల 1వ తారీఖు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంప్లైంట్ పెట్టాను సార్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంప్లైంట్ పెట్టి 25 రోజు ఏ రెస్పాన్స్ రాలేదు సార్. దాని తర్వాత పార్టీ ఆఫీస్ వెళ్ళిపోయాను సార్. పార్టీ ఆఫీస్లో ఒకేసారి కలవాలని చెప్పి వెళ్ళాను సార్. పార్టీ ఆఫీస్లో ఒకేసారి కలవలేదు సార్. అప్పుడు రఘురామ సార్ మినిస్టర్ సార్ కలిశాను సార్. కలిసి మా భార్య మస్కట్లో పని చేస్తుంది సార్, దానివల్ల నిర్బంధిగా ఉంది కదా మేడం, టార్చర్లు ఎక్కువైపోతుంది, ఒత్తిడి టిఫిన్ లేదు, చాలా నరంగా చూపిస్తుంది, ఇలా రప్పించిన సార్ కోరిక వేసాను సార్. దాని మినిస్టర్ సార్ ఎన్ఐఆర్కి పంపించారు సార్. ఎన్ఐఆర్ మళ్ళీ రోజు ఉంది, మళ్ళీ ఎన్ఐఆర్ సార్ కలిపేసాం సార్. కలిసి మాట్లాడాను సార్. రప్పించకుండా టైం పడుతుందని చెప్పారు సార్. దాని తర్వాత ఎన్ఆర్ఓటీలో మాట్లాడారు సార్. వాళ్ళు దుట్టం చెప్పాను సార్. దాని తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళాను సార్. నిన్న వెళ్ళి మళ్ళీ ఎన్ఆర్ ఆఫీస్ పార్టీ ఆఫీస్ కలిసాను. నిన్న సీఎం ఇంటికి కూడా వెళ్ళాను సార్. వెళ్ళిపోయి చూసాను, లోకేష్ గారు సార్ ఈరోజు ప్రదేశం లేదు, మళ్ళీ పడుతుంది ఊరు వెళ్ళారని చెప్పారు సార్. మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చేసి మా పిటిషన్ ఇచ్చేసి వచ్చాను సార్. వచ్చిన తర్వాత మా భార్య ఇది మరి వీడియో పంపించింది సార్. వీడియో పంపించి నా పరిస్థితి బాగాలేదు, నాకు చచ్చిపోతాను, ఎవరు రప్పించింది అని పంపించింది సార్. పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, చంద్రబాబు అని చెప్పి మెసేజ్ పెట్టింది సార్. నా బొక్క గుణసుమిత్, 6th క్లాస్, హై స్కూల్. మా అమ్మ పేరు బొక్క జ్యోతి, మా నాన్న పేరు బొక్క ప్రియస్వామి. మా అమ్మని రప్పించండి, నన్ను చూస్తాకి ఎవరు లేరు. మా అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉందండి, చాలా కష్టపెడుతున్నారంటండి అక్కడ. మా అమ్మాయి చిన్న పిల్లలు వదిలేసి వెళ్ళిందండి. ఇల్లు లేదు, ఏమీ లేదండి వాళ్ళకి. ఇదిగా దీంట్లో ఉంటున్నారండి. కొంత దయచేసి మా పిల్లల్ని కొంత రప్పించేయమని మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అంతే అండి. నమస్తే అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఈరవాసరం మండలం, మాది మచ్చిపూర్ అండి. నేను మస్కట్కి వచ్చానండి. వచ్చిన కాడి నుంచి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా టార్చర్ పెడుతున్నారండి. నన్ను అయితే దయచేసి ఇంటికి చేర్చండి, నా పిల్లల దగ్గరికి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, దయచేసి నాకు సహాయం చేయండి. నేనైతే ఉండలేనండి ఇక్కడ. నేను చాలా ఇబ్బందిలో ఉన్నానండి. నేను వచ్చి సంవత్సరం అవుతుందండి. సంవత్సరం నుంచి కూడా నేను ఇక్కడ నరకం చూస్తున్నానండి. చాలామందిని అడిగానండి, ఎవరో సహాయం చేయలేదు నాకు. దయచేసి మీరైనా సహాయం చేయండి. మీకు ఎంతైనా పుణ్యం ఉంటుందండి. నాకు చిన్న పిల్లలు వదిలేసుకుని వచ్చానండి. నేను వెళ్ళిపోతాను, ఈ ఎండలో నేను తట్టుకోలేను, వెళ్ళిపోతాను అంటే 2,50,000 కట్టేసి వెళ్ళిపోమంటున్నారండి. మా అమ్మకు ఒంట్లో బాగోలేదని కూడా చెప్పాను, అయినా సరే పంపనంటున్నారండి. నేనైతే చాలా ఇబ్బందిలో ఉన్నాను. దయచేసి నాకు సహాయం చేయండి.